ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగానికి మనం ధ్యానించుకున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక సమయము మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించటకు మాకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. నాయన తండ్రి, మరి వచ్చిన మేమందరము మీ మాటకు విధేయులు కలిగి మీ ఉద్దేశాలు మేము తెలుసుకుని ప్రభు మా నడత మా ప్రవర్తన సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మేము తెలియజేసిన మా దోషాలు అపరాధాలు దయతో క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, గత కాలం అంతా కలుగుతున్న బలహీనతల్లో, సమస్యలు, శోధనలో మాకు మీరు తోడ్పాటును అనుగ్రహించి క్షేమాన్ని ఇచ్చి మీ సన్నిధికి నడిపించారు. దేవా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి వాక్య పరిచయంలోనికి వెళ్ళిచుండగా మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ ఉన్నతమైన జ్ఞానమును మేము నేర్చుకోవడానికి కృప చూపమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామన మరి అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ దైవ గ్రంథం దేవుని యొక్క మాటల మీద మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మనందరూ కూడా క్రైస్తవులుగా ఉన్న జీవితాల్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కలిగి ఉండి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ సరి చేసుకోవడానికి దేవుని యొక్క మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఒక విషయాన్ని మనం చూచి, దైవ గ్రంథాన్ని మనం చూచి మనం ముందుకు వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుని మనం మనసు పెట్టండి. సహోదరులారా, ఒకడికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుగల ధర్మశాస్త్రం నెరవేర్చువాడు కాక న్యాయమును విధించువాడవైతివి అన్నాడు ఆయన. ఇక్కడ మొదట వచ్చిన మన 11వ వచనంలో ఏమన్నాడంటే సహోదరులారా అన్నాడు. అది లోకానికి సంబంధించింది కాదు, క్రీస్తునున్న మనకు చెప్తున్న మాట. ఏమన్నాడు? ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడొద్దు అన్నాడు. ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడొద్దు. విరోధంగా మాట్లాడితే కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే పెద్ద నష్టాలు జరిగినాయని దైవ గ్రంథం మాట్లాడుతూ ఉంది. పెద్ద నష్టాలు జరిగినట్లుగా దైవ గ్రంథం మనకి చెప్తూ ఉంది. ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం చదువు. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు వారు ఏదేమో దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు, అంటే ఎర్ర సముద్రం యొక్క ప్రయాణం వారు నడుస్తున్నారు. ఎవరో ఇశ్రాయేలు వారు వారి ప్రయాణంలో మార్గము ఆయాసము చేత, అంటే మార్గంలో ఏం కలిగింది వాళ్ళకి అంతే సహజమైనది ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. నీరసం వచ్చింది, వారి ప్రాణానికి విసుకొచ్చింది, సొమ్మసిల్లెను. తర్వాత కాగా ఈ మాట చూడాలి. అంటే ప్రజలు ఏం చేశారు అంటే దేవునికి
మోషేకును విరోధముగా మాట్లాడారంట. అది ప్రజలు ఏం చేశారంట? ఇశ్రాయేలు వారు దేవునికి మొదట, రెండవది మోషేకి ఎలా మాట్లాడారంట? విరోధముగా మాట్లాడారంట. విరోధముగా మాట్లాడటం దైవానికి వ్యతిరేకం. ఆ తర్వాత మాట చెప్పారు చూడండి. అదిగో వాళ్ళు ఏం మాట్లాడారయ్యా అంటే, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మేము ఎలా ఇక ఎందుకు రప్పించుతివి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేదు, మమ్మల్ని ఎందుకు రప్పించిరి? చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని దేవుని మీద విరోధంగా మాట్లాడారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మనసు పెట్టాలి. దేవుని మీద విరోధంగా మాట్లాడారు. దేవుని మీద, రెండవది మోషే గారి మీద విరోధముగా మాట్లాడారట. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు పంపాడట. ఏం పంపాడంట ఆయన? తాపకరమైన సర్పాలు పంపాడట. తర్వాత వచ్చిన అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు ఏమయ్యారంట? చనిపోయారట. అంటే ఇప్పుడు విరోధంగా మాట్లాడితే కలిగే నష్టం అంత ఉందని చెప్తున్నాడు అక్కడ. అలా కొంతమంది మళ్ళీ ఏమయ్యారు? దేవుడు మోషే చేత ఇతర సర్పాన్ని చేయించిందని చూసిన వాడు బ్రతికాడు. అది కొన్ని విషయాలు చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఏ మాట చెప్తున్నాడు? మనము ప్రభువుని శోధింపక ఉందుము. అంటే మనం ఏం చేయకూడదు? ప్రభువుని శోధించకూడదు. ప్రభువుని శోధించటం ఏంటంటే ప్రభువులో ఉన్నవారిని శోధించటమే. ప్రభు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన అందరినీ కలుపుకున్నాడు ఆయన. అందుకు ప్రభువుని మనం ఏం చేయకూడదు? శోధించకూడదు. తర్వాత వారిలో కొందరు, అది ఎవరు? ఇశ్రాయేలు వారు. ఇప్పుడు మనం శోధించొద్దు అన్నాడు, వారు శోధించారట. మనం విరోధంగా మాట్లాడొద్దు అన్నారు, వారు విరోధంగా మాట్లాడారట. వారు విరోధంగా మాట్లాడి సర్పాల చేత మరణానికి పాత్రులయ్యారు. అలాగే ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? శోధించొద్దు అన్నారు. ఎలాగా శోధన? తర్వాత వారిలో కొందరు శోధించి, అది అంటే అక్కడ జరిగింది ఏంటి? విరోధంగా మాట్లాడటమే శోధించటం. వారిలో కొందరు శోధించి, అదనమాట. సర్పము వలన అంటే అక్కడ ప్రభువుని శోధించొద్దు అన్నాడు. వారు ఎవరు శోధించారు అక్కడ? దేవుణ్ణి అప్పగించిన మోషేని విరోధంగా మాట్లాడటమే దేవుని శోధించటం. భోజనం కూడా పెట్టవయ్యా అని. అదే కదా దాని అర్థం. వీళ్ళకి ఏదో నీరసం వచ్చింది, దానికి ఏదో అడగాలి, దాని అవసరం ఏదో అడగాలి. అంతేగాని దైవం మీద ఏమేయకూడదు? నిందలేయకూడదు. ఇప్పుడు దానికి నష్టం ఎవరికి వచ్చింది? వారికి వచ్చిందంట. ఇప్పుడు వాళ్ళ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి వలె మీరు కూడా అలా శోధించొద్దు అన్నాడు. వారి వలె మీరు కూడా విరోధంగా మాట్లాడొద్దు అన్నాడు. తర్వాత చదువు. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి, అది సంహారకుడి చేత ఏమైపోరంట? అది. అందుకే మనం ఏం చేయకూడదు? సనగకూడదు. మనం ఏం చేయకూడదు? సహోదరు పట్ల ఏమి ఉండకూడదు? విరోధ భావం ఉండకూడదు. అది చెప్తున్నాడు ఈయన. ఒకసారి ఈ సనగడం లేదా ఈ విరోధ భావం ఎంత ప్రమాదం మీకు చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇందాక ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడారు. నష్టం ఏంటో చూసాం మనం. అంతే కదా, మాట కదా అని అనుకుంటాం. ఆ మాట చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఓకేనా? ఇప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. మోషే ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడారట. ఇందాక ప్రజలు మాట్లాడారు. సర్పాల చేత ఏమయ్యారు?
కనబడ్డారు. ఇప్పుడు స్వయాన తన సొంత అన్నగారు, స్వయాన తన సహోదరి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడారట? ఏ విషయంలో? పెళ్ళి. ఆయన పెళ్ళి ఆయన ఇష్టం అది. ఆయన పెళ్ళి ఆయన ఇష్టం అది. అందుకని ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదా, మనం సైలెంట్గా ఉండాలి. ఆయనకి ఇష్టమై చేసుకున్నాడు. ఎందుకంటే కూసు దేశపు అనే మాటకు అర్థం ఏంటంటే బాగా నల్లగా ఉంటారండి వాళ్ళు, ఆఫ్రికన్. కూసు దేశస్తులు ఎవరయ్యా అంటే ఆఫ్రికన్స్ అనమాట. అంటే అలాంటి నల్లగా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు మనకు తెలదాం, ఓకేనా? ఆ అమ్మాయిని చేసుకున్నాడంట. ఎవరికైనా నచ్చలేదు వీళ్ళకి, బహుశా వీళ్ళకి సంబంధం పెట్టి చేసుకోవడం నచ్చాలి. కానీ అందుకు ఆయన మీద ఏం చేస్తారంటే వీళ్ళు విరోధంగా మాట్లాడారట. అది నేను చెప్తుంటా, మాటే కదా అని మనం వదిలేస్తే అది చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదే చెప్తున్నాను, ఓకేనా? తర్వాత చూడండి, అక్కడ వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికించలేదా? ఆయన ఏంటి మాట్లాడాడు, మేము మాట్లాడలేదా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత మేము పాటలు పాడుకుని దేవుని గణపరుచుకుని తీసుకుని రాలేదా? అలా మాట్లాడారంట అని చెప్పుకొనగా ఈ మాట వినాలి. యెహోవా ఆ మాట అంటే మనం మాట్లాడిన ప్రతి మాట ఏం చేస్తున్నాడు ఆయన? చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ఏం చేస్తున్నాడో వింటాడు. అది నేను అంటుంటాను, నువ్వు సరిగా వింటాడు, విరోధంగా మాట్లాడినా వింటాడు. ఎవరో లేరనుకుంటాం మనం. ఇంకా చెప్పాలంటే మనిషి ముందు పొగుడుతాం, మనిషి వెనకాల తిడతాం. కానీ మనిషి వెనకాల కూడా ఎవరు ఉంటారు? అది ఆయన భయపడాలి. అది చెప్తుంటే ఇక్కడ. ఇప్పుడు యెహోవా ఆ మాట అంటే వింటున్నాడు అనే కదా ఈ సందర్భం. ఇంకొక విషయం మరలా ఎక్కడికి వస్తాను. మలాకి గ్రంథం చూసారమ్మా, 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవ చేయుట అది ఎలాగుందంట? ప్రజలకి ఫలితం లేదు అని. ఏమంతేనా? దేవుని సేవ చేయటం ఎలాగుందన్నారు వాళ్ళు ఆనాటి? నిష్ఫలం అంటే ఫలితం లేనిది. ఎంత చేసినా ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనం ఏంటి? ఆయన సన్నిధిలో బాధపడి ఆయన వైపు తిరగటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి అని వాళ్ళు అంటున్నారంట ఇశ్రాయేలు వారు. తర్వాత యాజకులు మాట్లాడుతూ తర్వాత చూడండి, అదనమాట. ఇంతగా ఎవరు గొప్పలుగా ఉన్నారు? గర్విష్ఠులు ధన్యులగుదురని, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని, వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారా? ప్రజల్లో ఇది ఉందన్నమాట. దేవుణ్ణి నమ్ముకున్న వాడి కంటే దేవుణ్ణి నమ్ముకోలేని వాడే కదా బాగున్నాడు. అంటే ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి ప్రతి కార్యాల్లో దేవుణ్ణి మహిమపరిచే కుటుంబాల్లో శోధనలు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేవు. ఇది ఎందుకంటే ఇది ఒక పరీక్ష. కానీ లోకంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళో ఏం కలిసి వచ్చిందని లోకం ఏం చేస్తూ ఉంటుంది? హేళన చేస్తూ ఉంటుంది. ఏం సంపాదించో, ఏం మంచి ఉందని కానీ అవన్నీ అడుగుతారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నవారి కంటే లోకంలో ఉన్నవారు బలంగా ఉంటారు, గొప్పగా ఉంటారు. ఇప్పుడు అలా ప్రజల్లో కూడా అభిప్రాయం వచ్చిందంట. అందుకు చాలామంది ఏం చేశారంటే లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సత్యాన్ని ఎరిగి మరలా లోకానికి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ అక్కడ ఒక మాట చూడండి. అప్పుడు అదిగో చూడండి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. ఏది ఈ సంభాషణ? అది నేను అంటుంటా. అంటే మీరు ఎప్పుడైనా సరే ఇంతకాలం వచ్చాం, ఈ కార్యాలు జరగలేదు, లేదా ఇంతకాలం భక్తిలో ఉన్నాం, దీనివల్ల నాకేమీ ఫలితాలు లేవు అని మీరు అనుకునే మాటలో, లేదా మనం అనుకునే మాటలో ఎవరంటున్నారంట? ఇప్పుడు ఆయన ఆ మాటలే విన్నప్పుడు, జాగ్రత్తగా ఉన్నా, ఆయన ఆ మాటలే విన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఎందుకంటో? తల్లి, మనం చేసే ప్రార్థన ఎందుకంటో? మనం ఆయన మీద నెపాలేసి లేదా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలే వింటున్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన మీద ఆధారపడి చేసే ప్రార్థన ఆయన ఎందుకంటో ఆ మాట చెప్తాడు. తర్వాత చూడండి అక్కడ, మరియు ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు, అంటే ఆయన నామాన్ని ఏం చేస్తూ ఉండాలి?
ఆయన నామాన్ని స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా. అదనమాట. అంటే ఆయన నామాన్ని స్మరించే వారికి, అంతేగాని ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేసేవారికి కాదు. అర్థమైందా మీకు? ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేసేవారికి కాదంట, ఆయన నామాన్ని స్మరించే వారికి ఆయన ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకార్థంగా గ్రంథంలో రాసుకుంటాడట. మరి దావీదు బాధను కూడా రాసుకున్నాడు ఆయన. నీ కవిలిలో నా కన్నీళ్ళు రాయబడ్డదన్న మాట ఉంటుంది. యోబు కూడా ఆ మాట చెప్తాడు. అందుకే మన అన్నీ కూడా రాసుకుంటాడట ఆయన. ఏది మనం పడుతున్న బాధలు కూడా ఆయన రాసుకున్నాడు. ఇప్పుడు బాధలు వచ్చినా ఏదొచ్చినా ఏం చేయాలి? అక్కడ ఆయన నామాన్ని ఏం చేయాలి? స్మరించాలి. ఎందుకు తెలుసా? ఆయన నామం స్మరించటమే ఆశీర్వాదం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. 23 నుంచి చదవండి. 23 నుంచి. మీరు ఇశ్రాయేలీలను అది వారిని ఎలా దీవించాలంట? ఎలాగు అన్నది ఇప్పుడు చదువుతున్నాం కిందకి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు, ఈ మాట వినాలి, అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన, ఎందుకో అంటే ఆ నామాన్ని స్మరించటం లేదా ఉచ్చరించటం వల్ల వాళ్ళకి ఏం కలుగుతుంది? అయితే బాధల్లో కూడా ఆయన నామాన్ని స్మరించడం ఆయన వదలడం. బాధలు వచ్చాయి కదా అని ఆయన నామాన్ని స్మరించటం మానేసి నిర్లక్ష్యం చేసి అనుకోండి, ఆయన గ్రంథంలో రాసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు మన భౌతికంగా చూస్తే మన ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు జరిగినాయి అనుకోండి, ఖచ్చితంగా ఒక పుస్తకం పెడతాం. ఎవరు మన దగ్గరకు వచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారు అన్నది రాసుకుంటాం సహజంగా. మళ్ళీ రేపు పొద్దున వారి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? అంతే కదా. మన ఇంటికి రానోడు ఒకవేళ చెప్పాడు అనుకోండి, మనం వెళ్తామా? వెళ్ళం, సహజం అది. అలాగే దేవుడు ఏంటయ్యా అంటే మనల్ని బాధల్లో చూస్తున్నాడు, సంతోషంలో చూస్తున్నాడు. అసలు ఆయన నామాన్ని స్మరిస్తున్నారా లేదా అని చూసుకుంటున్నాడు ఆయన. అయితే బాధల్లో కూడా ఆయన నామాన్ని స్మరించిన వాడిని విడిచిపెట్టాడు ఆయన. సంతోషంలో స్మరించేవాడు కాదు ఆయనకు కావాల్సింది, బాధల్లో కూడా ఆయనను స్మరించేవారే కావాలి. అయితే యోబు విషయం మనకు అదే కనబడుతుంది. ఏమని? ఆయనకి అంత బాధల్లో కూడా యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అది యెహోవా నామానికి ఏమిచ్చాడు ఆయన? అది అంటే ఆయన నామాన్ని అంత కష్టంలో ఉండి కూడా స్మరించుకోవటం మానలేదు. అది ఆయన గొప్పతనం. ఎవరిదే? యోబు గారు. అంతటంటే గొప్పోళ్ళవా? యోబు గారి కంటే గొప్పోళ్ళవా? యోబు గారి కంటే ఎక్కువ చేయండి మన బాధలో. ఆ మాట చెప్తున్నాడు. ఏది? మనం ఇందాక చదువుకున్నామే, సంఖ్యాకాండం దగ్గర రండి, 12వ అధ్యాయం 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే ఎవరు అన్నారు ఈ మాటలో? మిరియాము, అహరోను పలుకుతున్నారట, మోషే గారి మీద విరోధంగా మాట్లాడుతున్నారట అని చెప్పుకొంచుండగా యెహోవా, అది నేను అంటుంటాను, యెహోవా ఆ మాట వినెను. అంటే విన్నాడా లేదా ఆయన? అది నేను అంటుంటా. అంటే ఆ మాట విన్నాడు. నిర్లక్ష్యంగా మాట్లాడే వారు మాట వింటున్నాడు. విన్నాడా లేదా? చెప్పాలి, నాకు కావాలి. అంటే దీన్ని బట్టి ఏంటంటే నేను మాట్లాడిన ప్రతి మాట ఎవరు వింటున్నారు? అది నేను అంట. ఒకవేళ మనం ఈ మాట్లాడితే ఎవరికి తెలియదేమో అనుకోవచ్చు, కానీ ఆ మాట ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు లెక్క చెప్పాలి. నువ్వు అనే ప్రతి మాటకేముంది? ఎవరికే? అది నేను అన్నా. ఒకవేళ నీకు నచ్చనోడి దగ్గర లెక్కేం అక్కర్లా, ఓకేనా? ఆడికి ఓపిక లేదనుకోవచ్చు అడగడం. ఒకవేళ నువ్వు నీకు భయపడి చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని దగ్గర ఏమవుతుంది? లెక్క అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా గమనించండి. ఐగుప్తు దేశంలో అన్ని కార్యాలు చేసి నడిపిస్తుంటే, అన్ని అద్భుతాలు చూసి 40 సంవత్సరాల అరణ్యంలో ఆహారాన్ని పెట్టి కావలసిన అన్ని వసతులు ఇస్తే కేవలం ప్రయాణంలో నీరసం వచ్చి రావడంతో నీరసం వస్తే కాసేపు ఆగాలి.
ఏమంతేనా నీరసంతో కాసేపు ఆగాలి ఆగాలి కానీ దాని గురించి కంగారు పడకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన ప్రెస్టేషన్లో దైవానికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు ఖచ్చితంగా నష్టపోయేది మనమే. ఓకేనా, దైవం దగ్గర అది నేను చెప్తుంటాను. లోకం వేరు, లోక పరిస్థితులు వేరు. లోక ప్రకారం చేసినా అక్కడ ఊరుకోరు కదా అమ్మా. కనుక దైవం దగ్గరికి వచ్చాక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవం ఒకవేళ మనం అనుకునే మాటల్లో లోకంలో చూడండి ఏ కార్యక్రమాలు జరిగినాయి అనుకోండి, అక్కడ ఏమనుకునే వినబడవు. అసలు వివాహంలో ఆ వాయిద్యాలు గట్ట ఎందుకు పెడతారు అనుకున్నారు? ఎవడైనా తిట్టుకున్నా సొనుక్కున్నా అవి ఏమి వినబడకుండా, లేదా ఎవడైనా తుమ్మినా అవి ఏమి వినబడకుండా, అర్థమైందండి. మళ్ళీ ఏమైనా చిన్నది వచ్చిందంటే పెద్ద గొడవ అవుతుంది రా బాబా అనుకుని అందుకు పెట్టారు ఏవి అది. అందుకది ఏదోలా మొత్తం మీద అవుతా అవి ఉన్నా సరే ఒక్కొక్కడు ఆగలేక వచ్చేస్తాడు, అది తర్వాత వేరే విషయం. అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే సంఘం దైవ గ్రంథం మనకి ఇశ్రాయేలు వారికి చేసినవన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు వారి సంఘం ఆ 12 గోత్రాలు, ఈరోజు ప్రభు స్వరక్తం ఇచ్చిన సంఘమే మనం. అందుకే సహోదరులారా మీరు ఒకరికొకరు ఏం మాట్లాడొద్దు అన్నాడు. అదే అసలు కాన్సెప్ట్. ఎందుకంటే ఒకరికొకరు విరోధంగా మాట్లాడితే కలిగే నష్టం ఏంటో మీకు చెప్తారు. అది నేను అంటున్నాను. చాలా తేలిగ్గా ఉంటుంది ఏది మాట్లాడుకోవడం. మాట్లాడడం చెప్పు చాలా తేలిగ్గా వస్తుంది, కానీ దానివల్ల కలిగే నష్టాలు ఏంటో దైవ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాం. అమ్మ దేవుడు వద్దన్నాడు అంటే అది మన మేలు కోసమే, దేవుడు చెయ్యమన్నాడు అంటే అది మన మేలు కోసమే. ఓకేనా, రైట్. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఇందాక మనం చదువుకున్నాం ఏమని విరోధంగా మాట్లాడారు. ఎవరో ఇందాక ఇశ్రాయేలు ప్రజలు ఎవరికే దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడారు. మాట్లాడడంతో దేవుడు ఏం చేశాడు? సర్పాలను పంపి కనిపించాడు, నష్టపోయారు. అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలా మనం ఉండకూడదని మళ్ళీ కొరింథీయులకు చెప్తున్నాడు, చెప్పాడే లేదా? అందుకు మనలో కూడా ఏమి ఉండకూడదు? విరోధంగా ఏ సనుగులు ఉండకూడదని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, అయితే ఇప్పుడు సంఖ్యాకాండం 12 అధ్యాయం దగ్గరికి వచ్చాక స్వయాన చేతులతో ఎత్తుకుని ఆడించింది అక్క. ఎవరో? మిరియాము. ఆవిడ చేసిన త్యాగం మామూలుది కాదు, అంతేనా? అన్నగారి కంటే ఆవిడే చేసింది త్యాగం. ఎవరికి? మోషే గారికి. అదే నేను అంటున్నాను. ఆ తర్వాత కొంచెం మరి పరిస్థితులు ఏంటో మనకు తెలియదు, అక్కడ సందర్భాలు ఏంటో మనకు తెలియదు. మొత్తం మీద మోషే గారేమో ఆ స్త్రీని పెళ్లి చేసుకోవటం వల్ల వీళ్ళిద్దరికి తేడా వచ్చిందంట. ఎవరికి? అహరోను గారికి మిరియాం. వీళ్ళేం సామాన్యులు కాదు, మోషే తర్వాత గొప్ప వ్యక్తులు వాళ్ళే. ఇశ్రాయేలు 12 గోత్రాలు చూస్తే వాళ్ళే గొప్పవారు. ఒకరేమో ప్రధాన యాజకుడు, ఒకరేమో మోషే గారిని కాపాడిన తోబుట్టు. అలాంటి వీళ్ళిద్దరు మోషే గారి మీద విరోధంగా మాట్లాడారంట. ఈ మాట ఎవరు విన్నారో? అది నేను అంటుంటా. మన పాయింట్ ఏంటంటే మాట్లాడితే వారు వినరో అని అనుకోవద్దు. అది వారు వినకపోయినా వినేవాడు వింటాడు, అదే ప్రమాదం తల్లి. వాళ్ళు వినరో, మనం ఏమనుకున్నది వాళ్ళకి తెల్లనుకున్నాం, కానీ వారికంటే భయంకరుడు అంటున్నాడు. ఇక వేలైన విడిచిపెడతారు, అది నేను అంటున్నాడు. వేలైన విడిచిపెడతాడు. అవును రా, నా లోపం ఏదో ఉందలే అని అనుకోవచ్చు. ఆయన విడిచిపెట్టాడు, ఎందుకంటే ఆయన ఒక ఇచ్చాడు ఏమని? విరోధంగా. అది ఇంకా మాట్లాడొద్దు అన్నప్పుడు మాట్లాడకూడదు. రెండవది, ఆనాడు ఫలం తినొద్దని అన్నాడు, ఓకేనా? అలాగే ఈరోజు మాట్లాడొద్దు అంటే విరోధంగా మాట్లాడకూడదు. ఆనాడు ఇశ్రాయేలు వారి సంఘానికి చెప్పాడు, ఈరోజు క్రొత్త నిబంధన సంఘానికి కూడా అయినా అది నేను అంటుంటా. అంతేగాని పర్లేదని మాట్లాడామనుకోండి, దానివల్ల కలిగే పరిస్థితులు ఏంటో మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మాట్లాడారు, ఎవరు విన్నారు? ఇప్పుడు దేవుడు విన్నాడు. ఎంత పరిస్థితి ఇచ్చాడు చూడండి ఒకసారి. తర్వాత 4వ వచనం, 3వ వచనం. మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. మళ్ళీ వీళ్ళిద్దరు వ్యాజ్యం దగ్గర దేవుడు ఏమన్నా డైరెక్ట్గా, మీ ఇద్దరు కాదురా, నాకు ఎవడు నచ్చాడు? మోషే గొప్పవాడు. ఎలాంటి వాడు? సాత్వికుడు. దేవుడు ఇచ్చాడు. అది నేను అంటుంటా. దేవుడికి నచ్చినవాడు ఎవరో తెలీదు. మనకు నచ్చలేదని మనం ఎంచకూడదు అంటే, మనకు నచ్చలేదు కదా అని మనం కించపరచకూడదు. దేవుడికి నచ్చే ఒక మాట చెప్పాలంటే దేవుడికి నచ్చింది ఏదో అది చేసుకుంటాడు ఆయన. ఒకవేళ దేవుడికి నచ్చలేదు అనుకోండి, దేవుడు ఎక్కడుతాడు? ఏమంతేనా? దేవుడికి నచ్చని కార్యం చేసామనుకోండి, ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. కానీ ఏంటంటే మనం తీర్పు తీర్చడానికి లేదు మనది. అమ్మ తర్వాత చదువు
యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞించాడు. ముగ్గురు ఒకసారి రండి అన్నాడట. ఓకేనా, ముగ్గురు ఒకసారి రండి అన్నాడట. తర్వాత చూడండి 5వ వచనం. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియామును పిలిచాడంట. ఆ ముగ్గురులో ఇద్దరు పిలిచాడంట. ఎవరో దేవుడే పిలిచాడట. చూడండి, వారిద్దరు రాగా ఆయన డైరెక్ట్ దేవుడే మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. చదవండి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతుంది. దాని అర్థం ఏంటంటే మీతో మాట్లాడలేదురా, నేను మీ ఇద్దరితో మాట్లాడలేదు. మరి మేము ప్రవచించలేదు అన్నారు కదా ఇందాక. మీ ఇద్దరితో మాట్లాడలేదు, నేను ఎవరితో మాట్లాడాను అదనమాట. నేను ఆయనతో మాట్లాడినప్పుడు మీకు సంబంధం ఏంటి? అర్థమైందండి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక కోణం ఆలోచిద్దాం. కొంచెం సౌండ్ పెట్టారా? చిన్న సౌండ్. అసలు సమస్య ఏంటి? మోషే గారు కూసు స్త్రీని చేసుకోవటమే అసలు సమస్య. వాళ్ళ కోపం వచ్చింది అది, అంతేనా? ఆ విషయం అయితే ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే అతనితోటేనా మాట్లాడింది, సంబంధం లేదనమాట. ఇప్పుడు ఆ వ్యక్తి ఇష్టం లేదనుకోండి, అక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుడు ఏర్పరచుకున్న దేవుడు మాట్లాడి ప్రవర్తితను అతనితో మాతో మాట్లాడలేదా? తేడా వచ్చేసింది. అదే మాతో మాట్లాడలేదా, మేము దానికి యోగ్యులం కాదా అని మొదలెట్టారు. అందుకే అంటాడు ఆయన వాళ్ళ ముగ్గురు పిలిచి ఇందులో ఇద్దరిని ఏమన్నాడు? మీతో మాట్లాడారేంట్రా, డైరెక్ట్ అనమాట. అమ్మ తర్వాత చదవండి. ఆ మాట చూసారా? మీ తమ్ముడు కాదు ఆయన, నా సేవకుడు. మీ తమ్ముడుగా చూసి మీ ఇష్టం వచ్చినట్టు పేలపలు పిలేరు మీరు. కానీ ఆయన ఎవరో? నా సేవకుడు. నా సేవకుడు నీలాంటి వాడు కాదు, అట్టివాడు కాదు. అది అతడు నా ఇల్లంతటిలో ఇశ్రాయేలు యొక్క కుటుంబంలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు కనుక నేను ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా డైరెక్ట్గా మాట్లాడాను. మళ్ళీ ఏ రహస్యంగా చోటగానే ఏం మాట్లాడలేదని చెప్తూ తర్వాత అతడు ఏం చూశాడంట? యెహోవా స్వరూపమును నిదానించి చూశాడు అన్నాడు. ఓకేనా, మహిమను చూశాడు ఆయన. ఎవరో మోషే, ఎవరు చూడలేకపోయారు. సరే, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడే అక్కడ ఎవరు గొప్పవాడని చెప్పాడు? ఇప్పుడు వాళ్ళ ఇద్దరు ఏమన్నారు? విరోధంగా మాట్లాడారు. ఇప్పుడు దేవుడు వాళ్ళిద్దరి మధ్య గొప్పవాడు ఎవరిని నిలిచాడు? మోషే నిలిచాడు. తర్వాత వీళ్ళు తక్కువ చేశారు, దేవుడు అతను గొప్ప చేశాడు. ఆ విరోధంగా మాట్లాడటం వల్ల మిరియాము గారికి ఏమో కుష్టి వ్యాధి వచ్చిందంట అక్కడే. ఆ తర్వాత అహరోను కంగారు పడ్డాడంట. అతనికి రాకూడదు, వస్తే ప్రధాన యాజకుడు అయినా దైవ సన్నిధికి వెళ్ళే దేవుని సేవించిన భాగ్యం ఉండదు. మిరియాముకి ఇచ్చాడు. ఓకేనా, ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అది తగ్గింది, కోపపడ్డారు. కానీ దేవుడు కోపం ఏంటి తెలుసా? మీరు కానాను దేశం వెళ్ళకుండానే చచ్చిపోయారు. ఓకేనా, వీళ్ళ కానాను దేశం వెళ్ళకుండానే చనిపోయారు. సరే, ఒక విషయాన్ని చూపిస్తాను. సంఖ్యాకాండం 20 అధ్యాయం మొదటి వచనం. 20 అధ్యాయం మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వసమాజమును సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ ఆ మాట కోసం చదువుతారు. అంటే మిరియాము గారు ఏమయ్యారు? కానాను దేశానికి వెళ్ళలేదు. కానాను దేశానికి ఆమె
వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏమైపోయింది? చనిపోయింది. ఓకేనా? అలాగే అహరోను కూడా వెళ్ళలేదండి. అహరోను గారు కూడా వెళ్ళలేదు. అమ్మ 23 వచనం అక్కడే 23 వచనం. యెహోవా యోధోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనుకి ఇలాగ సెలవిచ్చింది. అహరోను తన పితరులతో చేర్చబడును. ఎలయనగా ఎవరు? మోషే గారు, అహరోను దేవుని మీద ఏం చేశారంట చెప్తాను. అది ఎలాగే జరిగింది చెప్తాను. కిందకి రండి. నేను ఎవరు? అహరోను గురించి చెప్తున్నాడు అండి. అని ఇప్పుడు అహరోను కూడా ఏమైపోయాడు? ఆ దేశం వెళ్లకుండా చనిపోతాడని చెప్పాడు. ఆ తర్వాత చదవండి 26. హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొలగించు. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోయాడు. ఓకేనా? అంటే ఇప్పుడు అహరోను తర్వాత అతని కుమారుడు యాజకుడు అయ్యాడు. అంటే ఇప్పుడు అహరోను గారు కూడా ఏమయ్యారు? చనిపోయాడు. 29వ వచనం. అహరోను చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబములందరూ అహరోను కొరకు 30 దినములు అంటే 30 దినాలు సెలవు దినాలు ప్రకటించుకున్నారంట. ఎవరో అహరోను గురించి ఆయన చనిపోయాడు. అంటే ఇప్పుడు అహరోను కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. మిరియాము కూడా ఏమయ్యారు? చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఎందుకంటే విరోధంగా మాట్లాడే వాళ్ళే నష్టాలు. ఓకేనా? విరోధంగా మాట్లాడే కలిగే నష్టాలు ఎంత తేలిగ్గా ఉన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు నిర్గమకాండం 17 అధ్యాయం. నిర్గమకాండం 17 అధ్యాయం చూసారమ్మా? 5వ వచనం త్వరగా. 5వ వచనం 17 అధ్యాయం 5వ వచనం. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. అంటే మొదటి నుంచి ఆయన చేతిలో ఉంది కర్ర ఉంది. మోషే గారి చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర ద్వారా గొప్ప కార్యాలైన దేవుడు చేయించాడు. ఓకేనా? తర్వాత ఇదిగో అక్కడ ఎంతగా నీళ్ళు, ఇశ్రాయేలు వారికి నీళ్లు త్రాగడానికి నీళ్లు లేవు. చూడండి. ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా మోషే అది అంటే దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ కర్రని బండకి ఏం చేసేసాడు? కొట్టాడు. నీళ్ళు వచ్చి వాళ్ళందరూ త్రాగారు. దేవుడు చెప్పినట్టు ఏం చేశాడు? ఆయన చేశాడు. అదే కదంట. ఇప్పుడు సంఖ్యాకాండం 20 అధ్యాయము. సంఖ్యాకాండం 20 అధ్యాయం 2వ వచనం. చూడండి తీసారా? ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున అది అప్పటికి ఇంకా చనిపోలేదు. ఎవరో? అహరోను. అదే మనం 20 అధ్యాయం ముగింపు చదివాం అప్పటికి. మిరియాము చనిపోయిన తర్వాత ఇది. అప్పుడు నీళ్ళు లేకపోతే మళ్ళీ ఏం చేశారంట? అహరోనుకు మోషే గారికి ఎలా మాట్లాడారంట? అదే చెప్తున్నాను. ఆ విరోధం చాలా ప్రమాదం ఏమండి. తర్వాత జనులు ఎవరితో వాదిస్తున్నారు? మోషేతో వాదించచ్చు. అయ్యో అది ఓకేనా? మా సహోదరులు చనిపోయారు కదా, అలా మేము చనిపోతే అంత బాగుండు అన్నారు. తర్వాత అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు అరణ్యములోనికి యెహోవా సమాజంకు మీరు ఎలా తెచ్చారు? అక్కడ ఏదో చచ్చిపోరు, ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చారు? ఈ ప్రయాణాలు ఎందుకు అని మళ్ళా మోషే గారి మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు విరోధంగా తిరుగుబాటు చేశారు. అదే కదా. తర్వాత ఈ మార్చండి. ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులోని మమ్మల్ని ఎలా రప్పించుతిరి? ఈ స్థలములో గింజలు లేవు,
అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళు కూడా లేవు. ఎంత తక్కువగా మాట్లాడుతున్నారు చూసారా. వాళ్ళకి ఏం లోటు పెట్టాడు ఆయన? మన్నా ఆహారాన్ని ఇచ్చాడు, పూరేలు ఇచ్చాడు, ఓకేనా. కావలసిన ఆహారాన్నైనా ఇంచుమించు 20 లక్షల మంది, ఓకేనా. ఇంకా చెప్పాలంటే వారికి ఇంకా బట్ట కూడా మాయలేదంటాడు. వారి బట్ట కూడా మాయలేదంట. అతికి పగలు మేఘస్తంభం, సాయంకాలం అగ్నిస్తంభం. ఎంత చక్కగా ఆయన తీసుకొచ్చి వీళ్ళకి ఎప్పుడు ఇదే. అది నేను చెప్తుంటా, ఎప్పటికీ మనుషుడే అంతేనా. మనుషుడు ఎప్పుడు కూడా మనుషుడే, అది నేను అంటాను. ఇంకా అంతే. ఆ మనసు, అందుకే మనుషుని ఆలోచనతో దైవం దగ్గరికి వచ్చినా కూడా ఉండలేదు ఉంటాయి. అందుకే మన జ్ఞానం కాదు, మన స్వనీతి కాదు, దేవుని నీతికే మనం లోబడాలి. తర్వాత చదువుకు చూడండి. అప్పుడు తర్వాత యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడదు, అది నీళ్ళు ఇస్తాం. ఒకసారి ఇప్పుడు మీరు చదివారా? మీరు చదివిన దాంట్లో ఏదైనా అర్థం ఉందా? ఇందాక నిర్గమకాండ 17 అధ్యాయంలో కర్ర తీసి నీళ్ళు కొట్టరా నీళ్ళు వస్తాయన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నీళ్ళు సమస్య వచ్చింది, కొంచెం అమ్మా నీళ్ళు సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ నీళ్ళు సమస్య ఏంటయ్యా అంటే మాట్లాడు అన్నాడు. కొట్టమన్నాడు ఇక్కడ. అమ్మా మాట్లాడు అన్నాడు, అంతే. కొట్టమని అనలేదు. కొట్టమన్నప్పుడు కొట్టాడు, బాగుంది. మాట్లాడు అన్నాడు ఆయన. అప్పుడు మాట్లాడు అన్నప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడమన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. సరే, తర్వాత చదువుదాం. నీవు వారి కొరకు నీళ్లను అది ఇలా చెప్పడం జరిగింది. కర్ర తీసుకు వెళ్ళాడు. 10వ వచనం. తర్వాత మోషే అంటే ఇప్పుడు ఆ బండ ఎదుట ప్రజలందరినీ ఏం చేశారు? పోగు చేశారు, రమ్మన్నారు అక్కడికి. అతడు వారితో ఆ మాట కోసమే ఏమన్నాడు? మరి ముందు కొట్టినప్పుడు ఆ పదం వల్ల అమ్మ, ముందు ఆ పదం కొట్టినప్పుడు ఆ పదమే, ఆ మాట రాలేదని నోటప్పుడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ద్రోహులారా రండి, వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలని కోపంతో కొట్టాడంట అనేను. అప్పుడు తన చెయ్యి ఎత్తి 2 మారులు తర్వాత సమాజమును పశువులు త్రాగాడు. ఒకసారి కొట్టమన్నాడు, ఒక్కసారి కొడితే నీళ్ళు వచ్చాయి. ఇక్కడ రెండోసారి నీళ్ళు అవసరం వచ్చినప్పుడు మాట్లాడు అన్నాడు ఆయన, నీళ్ళు ఇస్తానన్నాడు ఆయన. ఇక్కడ మాట్లాడడం అనేసి వాళ్ళని ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలా అని కోపంతో ఏం చేశాడయ్యా అంటే ఒకసారి కాదంట 2 సార్లు కొట్టాడంట. నీళ్ళు వచ్చాయలేవా? వచ్చాయి. ఎందుకంటే తెలుసా, అక్కడ నీళ్ళు రాకుండా చేయొచ్చు, కానీ రాకపోతే చచ్చిపోతారు వాళ్ళు. అందుకని నీళ్ళు మాట్లాడమన్నా కొట్టినా కూడా ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. త్రాగారా లేదా? త్రాగారు. తర్వాత దేవుడు కోపం చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో చూడండి, వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు. మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు, అది నా పరిశుద్ధతను మీరు ఏం చేయలేదు అమ్మ, సన్మానం చేయలేదు. నా పరిశుద్ధతను సన్మానించలేదు, నన్ను. ఒకసారి కీర్తన గ్రంథం 60 అధ్యాయం 6 వచనం. 60 అధ్యాయం 6 వచనం. తన పరిశుద్ధ తోడని ఆ దేవుడు మాట అంటే, ఇప్పుడు దేవుడు పరిశుద్ధత ఏంటో చెప్పండి. ఆయన మాటే పరిశుద్ధత. ఇప్పుడు ఆయన పరిశుద్ధతను ఏం చేయలేదు అల్లో అంటే ఆయన మాటను గౌరవించలేదు.
ఆయన మాటనే వాళ్ళు ఎవరు? మోషే, అహరోను. ఇంకా చెప్పాలంటే పోనీ అహరోను గారిని పక్కన పెడతాం. మోషే గారు ఏం చేశాడు? అది నేను అంటుంటా. మోషే గారే దేవుడి మాటను ఏం చేశాడు ఆయన? అంటే గౌరవించలేదు. ఒకసారి మరలా వచ్చిన చదవండి. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. అది అర్థమైందండి. అంటే ఇప్పుడు ఆయన మాట, ఆయన పరిశుద్ధత. ఓకే తల్లి. కీర్తన గ్రంథం 81 అధ్యాయము 8వ వచనం. నా ప్రజలారా ఆలకించుడి. ఈ మాట చూడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు వారి గురించి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల. అది విన్నారా? దేవుడి మాట విన్నారా? వింటే ఏం కలిగేది? మేలు. కానీ దేవుడి మాట వినకపోవటం ఏమైంది? నష్టాన్ని తెచ్చుకున్నారు. ఏమో దేవుడి మాట వింటే మేలు, వినకపోతే తెచ్చుకున్నారు, వాళ్ళు నష్టాలు తెచ్చిపెట్టుకున్నారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని దైవముందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు. ఏమన్నాడండి ఆయన? దేన్ని కూడా కలపకూడదు. అందులోంచి ఏది కూడా తీయకూడదు, కలపకూడదు, తీయకూడదు, మీకు నచ్చినట్టు చేయకూడదు. అది ఆయన మాటల్లో ఏది నాకు ఎలాగ అనిపిస్తుందని ఇది పెడతాను, నాకు నచ్చలేదు కదా అని తీసేస్తాను అనడానికి అవకాశం మనకి లేదు. ఎందుకంటే మనం రాసుకున్న పుస్తకం అయితే రాసుకోవచ్చు, కానీ ఇది దైవ గ్రంథం. ఓకేనా? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనం. చదువు. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తముగాను యథార్థమునగు దాని నీవు చేసునందున నీకును, అంటే ఎక్కడి వరకు వెళ్తుందో చూసుకోండి, నీకును నీ తర్వాత సంతతి వారికి. ఇందాకేమన్నాడు? నా మాట విన్న ఎడల ఇశ్రాయేలు నీకు మేలు అన్నాడే, అదనమాట. ఇప్పుడు ఏమన్నాడు? నిత్యము మేలు కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ. అది ఎలా వినాలి? జాగ్రత్త అనే పదం వాడేటండి అక్కడ. దైవ సన్నిధికి వస్తున్నాము అంటే తప్పుగా భావించవద్దు, శరీర బలహీనతలు ఉంటాయి, నేను కాదన్నా. కానీ జాగ్రత్తగా వాక్యం వినకపోతే మోషేలా కంగారు పనులు చేస్తారు. మరి అక్కడ మోషే గారు జాగ్రత్తగా వింటే కొట్టవలసిన పరిస్థితి అక్కడ ఉండేది కాదు. అది కొట్టేడు కనుక కానాను దేశం చూస్తావు చేరవని చెప్పాడు అక్కడ. మరి ఆ మాట జాగ్రత్త ఒక మాట. అంత గొప్ప దైవ సేవకుడు సమస్తాన్ని కోల్పోయి అన్నీ కూడా విడిచిపెట్టి, అంతేనా, భార్య పిల్లల రాజభోగాలు విడిచిపెట్టి ప్రజలతో నిందలో శ్రమలు అనుభవించే మహానాయకుడు ఎవరో? మోషే. అన్నిసార్లు దేవుడు ఎన్నోసార్లు కోపం వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాలన్నప్పుడు అడ్డుపడి ఆయన్ని శాంతపరిచిన ఆయన కేవలం అదనమాట ఒక్క మాట. ఓకేనా తల్లి? ఒక్క మాట ఆయన పరిశుద్ధతను సన్మానించి ఆయన మాటను గౌరవించకపోవటం వల్ల కానాను దేశంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, నోరు ఉంది కదా అని మనం ఏదో మాట్లాడేస్తే పరలోకి వెళ్ళే అవకాశం మనకైతే ఉండదు. అర్థమైందా మీకు? ఇశ్రాయేలు వారే ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, వాళ్ళ విరోధంగా మాట్లాడితేనే సర్పలతో వదిలేసాడు ఆయన. అంతేనా? విన్నాం కదా. స్వయాన మోషే గారిని కాపాడిన అక్క, స్వయాన మోషే గారి అన్నగారిని మోషే గారి మీద విరోధంగా మాట్లాడితే ఇద్దరికి ఇచ్చే పనిష్మెంట్. సాక్షాత్ ఇంకా మోషే గారే దేవుడి మీద ఏమైంది? తిరుగుబాటు. ఏమైపోయాడు? అంత ప్రమాదం ఉంటాయి. ఇక నుంచి మనం ఏంటయ్యా అంటే
ఓకేనా? నోరు ఉంది కదా అని మాట్లాడితే మాట్లాడకుండా అక్కడికి వెళ్ళరు. ఇక్కడికి వస్తాం ఎందుకని? భక్తి ఏదో ప్రదర్శించుకోవాలి కదా, ఇక్కడ ప్రదర్శించుకుంటాం కానీ అక్కడికి వెళ్ళాం. ఎక్కడికే? పరలోకం. అందులో మన సందేహం లేదు, చూపిస్తాను మీకు, ఇంకా బోల్డ్ ఉంది. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? అందుకే ఆయన మాటలు ఎలా ఉండాలి అక్కడ అన్నాడు, జాగ్రత్తగా వినవలెను అన్నాడా లేదా? జాగ్రత్త అని చెప్పాడా లేదా? మోసే గారు జాగ్రత్తగా వినుంటే ఆ నష్టం వచ్చేది కాదు పాపం ఆయనకి. ఈ లోపల ప్రెస్టేషన్లో ఏం చేశాడు? ఒక్క పదమే కదండి, ఏది? ద్రోహులారా అని అన్నాడా? అంతేనా? ద్రోహులారా అన్నాడా లేదా? ఆ పదవాన్నందుకే కదా అడిగట్టుకొని చేసాడు, అన్నాడా లేదా? ఓకే. మత్తయి సువార్త ఒకసారి 28వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు ఎలా వినాలి? శ్రద్ధ. ఇందాకేం చెప్పాడు? 12వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? జాగ్రత్త అన్నాడు. మరలేమన్నాడు? శ్రద్ధ అన్నాడు. అది ఏదో మనం ఏమనుకోకుండా మనం ఏదో సినిమా చూసినట్టు లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు ఇది కాదు. దైవం దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయాలి. ఏ మాటలు వింటున్నాం, ఏ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, మాటలు విన్నప్పుడు మన ప్రవర్తన మారాలి. ఈరోజు మనం అందరూ దేవుని కృప ద్వారా ఇక్కడికి వచ్చాం. ఆయన ఏం చెప్తున్నాడు మనకి? మీరు విరోధంగా మాట్లాడొద్దు అన్నాడు. పొరపాటు మళ్ళీ మొదలెట్టాము అంటే దైవానికి వ్యతిరేకమైన కార్యమే. ఇంకా కార్యం చేసాము అంటే ఇంకా ఆయన ఊరుకోడక. అంటే ఎక్కడితో ఏమైంది? చెప్పవలసింది చెప్తున్నాడు. అంతేనా? దేవుడు ఏం చేస్తున్నాడు? అదనమాట. దేవుడు మీకైనా నాకైనా అందరికీ చెప్పవలసింది చెప్పిస్తున్నాడు. కాదని చేస్తున్నాం అనుకోండి, ఆయన మాటను ఏం చేసినట్టు? తిరస్కరించడం. మోసేనే కొట్టే నువ్వెంతరా అంటాడు అక్కడ. అర్థమైంది మీకు? మోసేనే ఒక 70 నువ్వెంత అంటాడు. అప్పుడు ఇంక మనం ఎక్కడ చెప్పుకోగలం? అందుకని మనం సరి చేసుకోవడానికి ఈ కొన్ని విషయాలు చూడండి. ద్రోహులారన్నందుకు కదా నష్టం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. ఏంటండి ఆ మాట? మరొకసారి చదవండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు ఏమవుతాడంట? అమ్మా, విమర్శకు తీర్పులోకి వెళ్ళిపోతాడంట. ఎవరి మీద? తన సహోదరుడు. ఓకేనా? తన సహోదరుడు మీద మోషే గారు ఏం చేశాడు? కోపపడే కదా ద్రోహులారా అన్నాడు. అంతేనా? ఆయన పాయింట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు తినేస్తున్నారు అక్కడ. వాళ్ళ తినేస్తుంటే ఏం చేశాడు? బాబు ఆ ప్రెస్టేషన్ ఎవరి మీద చూపించాడు? అదే నేను ఎన్ని ప్రెస్టేషన్లు ఉన్నా దైవం మీద చూపించకూడదు. అది ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది కదా అని వెళ్ళి అలా పెట్టేయకూడదు కదా. ఎందులో అదనమాట. ఎందుకంటే దాని జోలికి చదువు ఎండ చెప్పేస్తుంది. అప్పుడు ఏం చేసుకోవాలి? ప్రెస్టేషన్ ఉందంటే కాస్త తగ్గించుకోవాలి మనం. అంతేనా? మనం దాన్ని వాడుకోవడం కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రెస్టేషన్ దిగి వచ్చి మనం అక్కడ చెయ్యట్టనుకోండి నష్టపోయింది. అలాగే ఎన్ని ప్రెస్టేషన్లు ఉన్నా సరే దైవము సంఘంలో ఉన్న వారి మీద చూపించకూడదు. ఓకేనా తల్లి? అందుకే ముందుగా ఏ కార్యాలైనా సరే ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిగెట్టి చేసే పనులు కాదు. మన అన్ని ముందుగా ప్రణాళికలతో జరగాలి. అమ్మా, మన ఇంట్లో కాదు, దైవ కార్యం. అందుకే దేవుని దగ్గర ఎప్పుడైతే మనం ముందు ఉంటామో దేవుడు మనల్ని కూడా ఇప్పుడు ముందుగానే దీవిస్తాడు. ఓకేనా? తర్వాత చదవండి అక్కడ. తన సహోదరుని చూచి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పనికి రానివాడా అంతేనా కదా దాని అర్థం. వీడు పనికిరాడు, వీడు వేస్ట్ అంటాం చూసారా? అలా చెప్పేవాడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఎక్కడికి వెళ్తాడంట? మహాసభ అంటే ఏది? పాతాళంలో సభ ఉంది అమ్మా. మహాసభకు లోనవును ద్రోహి అని చెప్పువాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక ద్రోహి అన్నందుకే కానాని దేశాన్ని అడిగట్టడం లేదు ఆయన. అంత గొప్ప నాయకుడు.
ఇప్పుడు సంఘంలో ఎవరైనా సరే ఆడు ద్రోహి అని అన్నాడా, వీడు పరలోకం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాడో అది నేను అన్నాను, నరకాగ్నిలోకి వెళ్తాడంట. ఇప్పుడు చెప్పండి, దానికంటే పవర్ ఇది ఏది ఏది అమ్మా? ఎందుకంటే నువ్వు పలికే ప్రతి మాట కదా నీకు తీర్పు అన్నాడు ఆయన. అమ్మా, నువ్వు అన్న ప్రతి మాట నీకేమవుతుంది? తీర్పు జరుగుతుంది. నువ్వేం మాట్లాడావో ఆ నోటి మాటలు నీకు లెక్క. ఓకేనా? అందుకని ఆ మాటలు మనం అనకుండా కాపాడుకుంటే మనం అదృష్టవంతులు. ఎందులో తప్పించుకుంటాం? అది కేవలం ద్రోహులారా అన్నందుకే ఇచ్చేసాడు అక్కడ పనిష్మెంట్. ఒక్క పదం, ఒక్క కోపం. అందుకే నరుని కోపం దేవుని నీతిని అది. ఓకేనా? అందుకే నా పరిశుద్ధతను సన్మానించలేదురా, మీరు కానాని దేశంలోకి అడుగు పెట్టనివ్వని అన్నాడండి. అంతటి భక్తులకే అంత దెబ్బలు పడ్డాయంటే ఇంకెంత జాగ్రత్తగా భక్తి చేసుకోవాలో ఆలోచించేది. ఓకేనా? కొంచెం కంగారు వస్తుందా? మార్క్స్ వార్త 4:24. 4:24. మరియు ఆయన చూడండి, మీరేమి వినిచున్నారో అంటే ద్వితీయోపదేశకాండాలు అన్నమాట అదే కదా. ఇందాక మీరేమి వినిచున్నారో జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మళ్ళీ క్రొత్త నిబంధనలు కూడా ఏమంటున్నారు? మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్త. ఎవరు ఏ ప్రసంగం చెప్తున్నారు, ఎవరు ఏంటి, ఏ ఉద్దేశాలు అక్కడ, అవన్నీ మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చెప్తున్నా మేము కూడా ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పాలి. పొరపాటున మేమేదైనా మాట్లాడామనుకోండి, మమ్మల్ని విడిచిపెట్టడం. ఏమండి? మరి అందుకే కదా చాలామంది మాటలోనే తప్పిపోయారు రా బాబు అని యాకోబు పత్రిక 4:5 వివరిస్తూ ఉంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్దాలండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ప్రభుని ప్రేమించడం ఏంటయ్యా అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే ప్రేమించడం. ఏమా? ఆయన ఏం చెప్పాడో అది చేయటమే ప్రేమ. అంతేగాని ఆయన ప్రేమించామనుకుని ఆయన ఆజ్ఞలు అనుసరించలేదనుకోండి, మనం ఆయన ప్రేమించిన వారు ఇంకా. 1 కొరింథీ పత్రిక 1:5. 1 కొరింథీ పత్రిక 1:5 10. చూడండి, సహోదరులారా మీరందరూ అది అసలు ఒకసారి పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎలా మాట్లాడాలంట? దాన్ని దేని గురించి మాట్లాడాడు? ఏకభావము అనే పదం ఎందుకు ఎప్పుడు వస్తుంది? ఒక్క బోధలో ఉన్నప్పుడు ఏకభావం ఉంటుంది. ఒక్క బోధ లేనప్పుడు ఏమొస్తుంది? భిన్న బోధలు వస్తాయి, భిన్న భావాలు వస్తాయి. ఓకేనా? ఒక్కసారి మరలా చదవండి. 1. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను అన్నాడు. అంటే ఏముండకూడదని చెప్పాడు ఆయన? కక్షలు, తర్వాత కక్షలు, ఈ కక్షలు లేక ఏక మనసు ఉండాలని చెప్తున్నాడు. కక్ష ఎప్పుడు వస్తుంది? అదండి, విరోధం ఉన్నప్పుడు కక్ష వస్తుంది. అది నేను అంటాడు. విరోధం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరే బోధ కూడా మారిపోతుంది. ఎందుకంటే అతని మీద నేను కక్షలో కొత్త బోధ చేయాలి, అంతే కదా. ఇంకా అక్కడి నుంచి నేను ఎవరి మీద టార్గెట్ చేయాలి? నేను ఎవరైతే కక్షంగా కట్టినా ఇంకా అది మీరైనా నేనైనా అందరైనా దేవుని యొక్క వాక్యం ఏముందో అది అందరికీ వర్తిస్తుంది. అమ్మ, ఇప్పుడు బోధకులు అయిన మాకు ఏముందంటాం? మరి అదే కదా మోషేని కొట్టాడు. ఇప్పుడు మోషే గారిని కొట్టినప్పుడు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి? మోషే గారి అంత దెబ్బ పడినప్పుడు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. మోషే గారిని అన్నందుకే కదా మిరియాము అహరోను దెబ్బ తిన్నారు. నేను ఏర్పరచుకున్న సేవకుని అన్నందుకే సొంత వారిని దెబ్బ కొట్టాడు. మోషేని దేవుని అన్నందుకే ఇశ్రాయేలు వారిని దెబ్బ కొట్టాడు. ఎందుకు ఆ విరోధంగా? అతలే ఆ విరోధ భావాలు వచ్చాయా? విరోధం ఎవరిలో వచ్చిందో వాళ్ళు దెబ్బతింటారు. ఓకేనా? ఆ విరోధం అనేది ఎంత ప్రమాదం అంటే నరకాగ్ని అన్నాడు దాని గురించి. ఓకేనా?
అగ్ని అన్నాడు. ఇంకా దాన్ని బట్టి దాన్ని అంటే ఇప్పుడు విరోధం అనే మాట ఎంత తేలిగ్గా తీసుకోకుండా దయించు. విరోధాలు ఉండకూడదు. ఓకేనా. రెండవది ఏంటి అంటే మరల ఇక్కడికి వస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. మొదటి నుంచి చెప్తాం. 5 అధ్యాయం. కావున ఎవరంట మనం అంటే ఇష్టమైన పిల్లలు అమ్మా, పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండడానికి, దాని అర్థం ఏంటి? నువ్వు సువాసనగా ఉండాలి అంతేనా. ఒకప్పుడు నీలో పాపవాసన ఉంది, కానీ ఇప్పుడు నేను ఏం చేయడానికి పరిమళ వాసనగా దేవుడు స్వీకరించే సువాసనగా ఉండడానికి. తర్వాత పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఎవరు? క్రీస్తు ప్రభు దేవునికి అర్పించుకున్నాడు. మనం పరిమళ వాసనగా ఉండడానికి. తర్వాత అలాగుని అంటే క్రీస్తుకున్న ప్రేమ మనలో ఉండాలని చెప్తారు. అంటే క్రీస్తు ఎలాగైతే ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండాలని కోరాడో అలాగే మనం కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు. తర్వాత వచ్చి మీలో చారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. అసలు పేరే ఎత్తకూడదు. ఇంకా అలా క్రియలు చేయకూడదు. పేరే అనుకోకూడదు. అంతే కదా దాని అర్థం. పేర్లు వాడకూడదు అంటే పేర్లు అన్నా కూడా మనసు అక్కడికి వెళ్తుంది. అందుకే ఆ పేర్లు కూడా వాడొద్దు అన్నాడు తల్లి. తర్వాత ఇదే పరిశుద్ధులకు అంటే వాడు ఆ పేర్లు ఎత్తకండి, వాడు జోలికి వెళ్ళకండి అని చెప్పాడు. అది పరిశుద్ధులకు తగినది. తర్వాత ఈ మాట చూడాలి, ఇది కొంచెం ఓకేనా. కృతజ్ఞత వచనమే అంటే ఏ ఉచ్చరించాలి? అది అవసరమైతే దేవునికి స్తోత్రం, లేదా దేవుని ఇంకా చెప్పాలంటే దేవుడు మీకు మేలు కలుగును గాక, లేదా శుభం పలకాల తప్ప ఇంకో మాట నోటప్పుడు రాకూడదు. తర్వాత చదవండి, మరలా చదవండి ఒకసారి. ఇది చాలా 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 పెద్ద ప్రమాదం. ఇప్పుడు నేను అందంగా చొక్కా వేసుకున్నాను, మీకు అర్థం అవ్వాలని చెప్తారు. ఇప్పుడు పైనుంచి కానీ పక్షి కానీ కారణం నా మీద వేసింది అనుకో, నా దగ్గరికి ఎవరైనా వస్తారా తల్లి? పక్షి కానీ పైనుంచి నా మీద ఒకటి వేసింది రా, ఓకేనా, వేస్ట్. ఎవరైనా నా దగ్గరికి వస్తారా? చెప్పండి అమ్మా. మళ్ళీ మామూలు కాదు, సుగంధ ద్రవ్యాలన్నీ కొట్టేసాను, వస్తారా అన్నాను. అంటే ఒక్క మరక ఎంతమంది దూరం అయిపోతుందో తెలుసా? అంత ప్రమాదం అది. ఏది ఏది ఏమనుకోకండి. ఇప్పుడు ఏంటంటే బూతే ఫ్యాషన్ అయిపోయింది. బూతే ఫ్యాషను. టీవీలో చూస్తున్నారు కదా, ఆడెంత ఉన్నాడు పాపం, ఆడేదో చేశాడు, ఆడు చేసింది ఏదో మొత్తం మీద జరుగుతుంది. అయితే ఏంటంటే అలా తెలివితేటలుగా పిల్లలు ఎలా చెడిపోయారని చూపించాడు. అవునా? ఆయన తిట్లేంటి తిట్లేంటి మరి ఎంత హాయిగా ఉంటుంది వింటుంటే. అది లోకానికి తగిందేమో కానీ మనకైతే తగినది కాదది చెప్పడానికి. లోకానికైతే తగింది కనుక అన్ని కోట్లు వచ్చినాయి. మనం ఇక్కడ మాట్లాడితే ఆయనకి తగందే అన్నాడు ఆయన. నాలుగు ఉంది కదా, ఎన్ని బూతులైనా మరల మడతెట్టి తిడతానన్నా అనుకో, ఆ ప్రతి మడతే విప్పే రోజు ఒకటి వస్తుంది. అందుకు నోరుని ఏం చేసుకోవాలి? చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే పరిశుద్ధుడని పలికేది దేన్ని? అంతేనా? మరలా దీంతో అవి పదాలు పలికితే తప్పుగా అనుకోకండి. ఇదే పదాలు పలికితే రెండు చేతులు ఉన్నాయి కనుక ఇది తినడానికి, ఇది శుభ్రం చేసుకోవడానికి వాడుతున్నాం. అవునా? నాలుక ఎంత ఉంది, దాన్ని ఎందుకు వచ్చినట్టు? నాలిక జీవ మరణాలు దాని స్వాధీనం అంట. నిన్ను పరలోకానికి పంపాలన్నా నాలికే, నిన్ను నరకానికి పంపాలన్నా నాలికే. అంతేనా? ఇప్పుడు నాలిక ద్వారా నువ్వు వచ్చే పదాలన్నీ కూడా నాలిక ఎక్కడ తీసిపోతుందో తెలుసా? నరకాగ్ని. చూపిస్తాను, అక్కడికి వెళ్తాను తర్వాత. అక్కడ తీసి వెళ్ళిపోద్ది. అంటే మనం అనుకునే మాటలు సరదాగా ఉండొచ్చు, లేదా ఏదో సరదా చెప్పుకోవచ్చు, కానీ అది నిజం చెప్తున్నాను, చాలా ప్రమాదం అది. మనుషులు గౌరవం. ఓకేనా? అలవాటు అయిపోయి అంటే మార్చుకోవాలమ్మా. మన ప్రతిదీ మార్చుకుంటాం. మన ప్రవర్తనలో ప్రతిదీ మార్చుకోవాలి.
ఓకేనా? ఆ తర్వాత చదవండి. దాని అర్థం ఏంటి? యాస్కటం. లోకంలో ఒక మాట. ఇక్కడ మనకు ఒక ఉన్న పేరేంటి? క్రీస్తునందు సహోదరి సహోదరి, అంతేనా? ఎర మావ అనకూడదు ఇక్కడ, అంతేనా? మావ అన్నది లోకానికి, అది లోకంలో ఉన్న పోకిరి మాటలు. ఇక్కడికి వచ్చాక ఎలా ఉండాలి? అది నేను అంటుంటా. ఇది డిగ్నిటీ అండి దేవుని యొక్క, అర్థమైందా? ఉన్నతంగా మనం జీవించాలి. అది లోకం, అది వేరు. కానీ ఏంటంటే మనం ఎక్కడ ఎలా ఉండాలో, రోజు స్కూల్లోకి మన పిల్లోడు వెళ్తే ఎలా ఉంటాడో, స్కూల్లో మన బిడ్డ వెళ్తే స్కూల్లో మాస్టర్ దగ్గర ఎలా ఉండాలి, తోటి పిల్లలతో ఎలా ఉండాలి, గౌరవంగా ఉంటే కదా గౌరవం నేర్చుకుంటాడో. అదే సంస్కారం. అలాగే మన జీవితాల్లో కూడా ఆ పదాలు ఎందుకు చెప్పాడు ఆయన? పరిశుద్ధులకి తగని చెప్పాడు, పరిశుద్ధులకి అవసరమైనవి కూడా ఆయన చెప్పాడు. ఇంకెవరు మారుస్తారు? దేవుడు మాట వినలేదు ఇంకెవరు మారుస్తారు? మనల్ని చెప్పండి అమ్మా, ఎవరు మారుస్తారు? ఇంకా డాక్టర్ గారే మనకు ఆరోగ్యాన్ని బాగు చేయనప్పుడు ఇంకెవరు బాగు చేస్తారు అనారోగ్యం వస్తే? అలాగే దేవుడు కూడా ఓకే, గత కాలం ఏదో అయిపోయింది, ఇప్పుడైనా మనం ఏం చేయకూడదని చెప్తున్నాం. ఈరోజు విరోధంగా మాట్లాడిన ప్రమాదమే, బూతులు మాట్లాడిన ప్రమాదమే, పోకిరిగా మాట్లాడిన ప్రమాదమే. తల్లి, కొందరికి నిజంగా తిడితే సరదాగా ఉంటుంది, భోజనం చేసినట్టు ఉంటుంది, కానీ మంచి కాదు అమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే దూషించి ఈ వ్యర్థమైన మాటలు వస్తాయో మనిషి క్వాలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీకు మాట, పిల్లలు అందంగా గౌరవంగా మాట్లాడమనండి, బుద్ధి వస్తుంది, అంతేనా? అందంగా మాట్లాడారు, ఏవండి అమ్మగారు అని ఆ పదం అన్నారనుకోండి, వెంటనే గౌరవం పెరిగింది బిడ్డలకి. అదే కానీ మొదలెట్టింది అనుకోండి, ఏది పుస్తకం, నిజంగా పిల్ల మీద మనమేమనిపిస్తుంది? ఏట్రో ఇలా తయారైపోయిందని అంటాం. అర్థం చేసుకోవాలి. అందుకని మనకి దేవుడిచ్చింది పరిశుద్ధులుగా ఉండడానికే, పరిశుద్ధంగా బ్రతకడానికే. ఓకేనా? తర్వాత చదువుతాం. అంటే దాని అర్థం చెప్పక్కర్లేదు కదా. అది వెటకారం, అనవసరమైనవి, ఇంక దానికి మనం పోసగుచ్చి చెప్పాల్సిన పని ఏమీ లేదు. అలాంటి విషయాల్లోకి మనం వెళ్ళకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం త్వరగా. నా సహోదరులారా, బోధకులైన మనము, అంటే ఇప్పుడు బోధకులైన వారికి ఏముందంట? కఠినమైన తీర్పు ఉందంట. అందుకే బోధకుని కూడా విడిచిపెట్టడు ఆయన. తర్వాత అమ్మ తెలుసుకుని డైరెక్ట్ ఏమంటాడంటే, మీరు బోధకులుగా ఉండకంటారా బాబు, విశ్వాసులుగా మీ భక్తిని మీరు కాపాడుకోండి అని చెప్పాడు. అమ్మ తర్వాత అనేక విషయంలో ఎలా తప్పిపోతున్నావు? తర్వాత ఎవడైనా అది ఎలా తప్పిపోతున్నావు? అంటే బయటికి వెళ్ళి దారి తప్పిపోతలేదు, మాటలో తప్పిపోతున్నాం. ఏమంతేనా? వద్దని వచ్చేస్తున్నాయి. ఓ మాట, మీరు ఎప్పుడైనా సరే దైవ కార్యాలు గుర్తుపెట్టుకోండి. దైవ కార్యాలు జరుగుతున్నప్పుడు మనం అంత చక్కగా వాక్యం చెప్పి అంత చక్కగా పాటలు పాడిన దానికంటే మనం వాడేస్తాం చూసారా పదాలు, అవి బాగా వింటారండి. ఏంట్రా దేవుని దగ్గర వచ్చి కూడా పదాలు అంటాడా, దేవునితో ఉండి కూడా ఈ మాటలు ఉంటాయా అంటారంటరా? చెప్పండి బాబు, అంటారా అంటున్నాను నేను. అది నేను అంటారు. అప్పుడు ఏమవుతుంది? దైవ కార్యం ఏమో చిన్నదైపోతాయి. మనం అనుకుంటున్నాం చూసారా, అది ఏమైపోద్ది? అదే మనసులో ఉంటుంది. కనుక అటువంటి భావాలు మనలో రాకూడదు. ఎందుకంటే లోకానికి ఒక మాదిరి మన జీవితాలు. తల్లి తర్వాత అట్టివాడు అంటే మాటలో తప్పని వాడు ఎవడంట? లోపము లేనివాడే, తన సర్వశరీరమును స్వాధీనమందించుకుని శక్తి గలవాడవునంట. అంటే మాట తప్పనివాడు శక్తిమంతుడంట, మాట తప్పేవాడు శక్తిహీనుడంట. అది చెప్పి గుర్రం గురించేమో కళ్ళెం గురించి మాట్లాడాడు. అంటే ఇప్పుడు గుర్రం వెళ్ళాలంటే ఏం పట్టుకుంటాం? కళ్ళు. అలాగే మనకు నాలికంట. ఓకేనా? ఇప్పుడు నాలిక ఎవరు కంట్రోల్ చేయాలి? నా భార్య కంట్రోల్ చేయదు, నా తండ్రి కంట్రోల్ చేయదు, ఎవరు చేయదు, నన్ను నేనే కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను, ఎవరు కంట్రోల్ చేయాలి? అమ్మ వెనకాల ఉన్న తల్లి ఒకసారి బ్రేక్ అయ్యి, వెనకాల ఉన్న ఒకసారి యాక్సిలేటర్ అంటే ఏమైపోద్ది?
యాక్సిడెంట్ అవుతుంది. అలాగే నేను అనేసిన మాటగా వెనకాల సారీ చెప్పంటే కుదరదు. అందుకని అనకుండానే మన నాలుకని ఏం చేసుకోవాలి, మింగేయడమే వచ్చి. అమ్మా మింగలేవా మింగలేవా అంటున్నా, తప్పు కనుకోకండి. మింగుతావు, మనకు అన్నీ తెలుసు. బండి ఎవరైనా పట్టుకున్నారు, తెలుసు కదా ఎవరు పట్టుకుంటారు, పట్టుకుంటారు, ఎంతో కొంత ఫైన్ వేస్తారు. నిజంగా ఆయన ముందు ఏమన్నా అని అనిపిస్తుంది, మరి అప్పుడు తిట్టచ్చు కదా. అది కట్టేసి అది దాటేసి అప్పుడు మొదలెడతాం ఏమని, ఆ జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు నువ్వు అన్నదానికి ఏమేమి పడుతుందా, లేదు, ఇంకా దాంతో పని లేదు. అక్కడ ఏది అవసరమో అదే దాంతో పని. ఇప్పుడు తిట్టుకుంటే వెళ్ళి ఉపయోగం ఏముంది, అంతేనా తల్లి? నేను అనేది ఎదురుగుంటా భయపడ్డావు కదా, అంతే కదా తల్లి. ఎదురుగుంటా ఆ వ్యక్తి దగ్గర ఏం చేస్తావు, వచ్చేస్తున్నాయి, అయినా సరే ఏం చేసుకుంటున్నావు, భయపడుతున్నాం. సహజ అధికారం అనేది దానికి ఉన్న గౌరవం. అలాగే దేవుని అధికారాన్ని కూడా ఏం చేయాలి, మనకు వస్తుంటాయి. అప్పుడు ఏం చేసుకోవాలి, పైన ఒక ఆయన చూస్తున్నాడో, నేను అనే మాట దేవుడు వింటున్నాడని ఏం చేసుకోవాలి, వచ్చేదని మింగేసుకోవాలి. దాని మీద సూత్రం కోటి లేదు అమ్మా, అంతేనా? ఎందుకంటే మన పల్లెటూరు వాతావరణంలో ముందు ఎక్కువగా వచ్చి అయ్యాయి. ఎందుకంటే మన ఈ విచిత్రం ఏంటంటే, పిల్లలు చక్కగా పెరగడం కంటే ఎవరు బాగా తాతను తిట్టు లేదా నానమ్మ తిట్టు ఈ నేర్పుతారు సరదాగా, అలాగే ముద్దాలకి కడక అలా నేర్చుకుని కడక ఏంటయ్యా అంటే, మనం ఇంకా అన్ని అక్షరాలు ఏది అదనమాట. అందులో ప్రతి పురాణం కూడా మనకు తెలిసిపోతాయి అమ్మ. అది మంచిది కాదు. ఆ మాట వల్ల ఏమవుద్దంటే మనకి విలువ ఉండదు అమ్మ. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ ఆ తర్వాత వాడ గురించి చెప్పాడు, చొక్కాని గురించి చెప్పాడు. 5వ వచనం రాండి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, అది ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుందో. కొంచెం నిప్పు అడవిని ఏం చేస్తుందంట, తగలబెట్టేస్తుందో అలాగే అది ఇప్పుడు చెప్పండి. నాలుక అగ్నియే. నాలుక పాప ప్రపంచమే, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుతుంది. అంటే నాలుక సర్వ శరీరానికి ఏం తెచ్చి పెడుతుంది, అది. అందుకే ఆ మాలిన్యం ఎందుకు తెచ్చుకోవాలి అమ్మా? నోరు చేదుగా, జ్వరం వస్తేనే చేదుకుంటేనే తినకుండా చేస్తుంది. అది బాగుందంటే ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగే మన పదాలు కూడా బాగుంటే దీనికి ఆరోగ్యం అంట. దేనికి, శరీరానికి. తర్వాత అది 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 ప్రకృతి చక్రానికి ఏం పెట్టిందంట, ఎలా పెట్టిందంటే మొదట అపవాది చేత పెట్టించింది. అదే అది నరకము చేత కూడా. నాలికే మీరు ఎక్కడైనా చూసుకొని మొదటి నుంచి చూసిన ప్రతి దాంట్లో నాలికే మాట తప్పటం వల్ల ఏమో ఇది చూడండి. మృగపక్షి, సర్ప జలచరములలో ప్రతి జాతి, నరజాతి అంటే మనుషుల చేత, సాధు చాలును, సాధు కాచాలను, సాధు ఆయన కానీ ఏ నరుడు నాలుకను సాధు చెయ్యలేడంట. అది అంట అసలు కష్టం ఏమో. ఈ కూర తిన్నాం మానేస్తాడో, లేదా ఈ రొంగేసుకోనో మానేస్తాడో, లేదా పలానా చోటకి వెళ్ళడం మానేస్తాడు, కానీ నాలుకని ఏం చేసుకోలేడు. అదే అంట. అలా చేసుకోలేక దెబ్బకొట్టాడు అక్కడ. దేన్ని, బండనే. అదే కదా. ఇప్పుడు ఈయన ఏం చేసుకున్నాడు, దాన్ని కోపంలో కంట్రోల్ చేసుకోక 2 కొట్టాడంట, దేవుడు 1 కొట్టాడంట. నష్టం ఎవరికే? అదే అంటే కంట్రోల్ మనలో ఉండాలి, కంట్రోల్ మనలో ఉండాలి. ఒకవేళ యాక్సిడెంట్లుగా ఏదైనా వచ్చింది అనుకోండి, కావాలని కదా సుమా, యాక్సిడెంట్లుగా వచ్చింది అనుకోండి, మళ్ళీ తప్పు తెలుసుకుని దానికి క్షమించుకొని పోరాలి. అంతేనా కదా. యాక్సిడెంట్లుగా కావాలని అనేసాగా, శుభ్రంగా తిట్టేసాగా దేవ క్షమించంటే కుదరదు. అందుకే యాక్సిడెంట్లుగా మన మనుషులం కదా, వద్దన్న ఏమొస్తాయి, వద్దన్న ఏమొస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అంటే వస్తాయా అంటే మళ్ళీ దానికి మళ్ళీ వస్తాయి కాబట్టి ఎలా అంటున్నాం కాదండి. మన ఏదైనా జీవితంలో ఉన్నాం, అందుకే మన ప్రార్థన, మన వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది తల్లి. తర్వాత మాట 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దేనితో, నాలుగుతో. దీనితోనే అదనమాట. దేవుని పోలుగా పుట్టిన మనుషుల్ని ఏం చేస్తున్నాం, దీంతో దేవుణ్ణి ఏం చేస్తాం,
స్తుతించవు. నోటితో దేవుని స్తుతించవు. నోటితోటి దేవుడి పోలికగా ఉన్న మనుషుల్ని ఏం చేస్తున్నావు? చెప్పేస్తున్నాం. మరి శాపం దేవుని ఉంటే ఎట్లా? శాపం ఉంటే ఎట్లా మన నాలుగుకి? అందుకే విరోధ భావాలు మనలో ఉండకూడదు. ఓకేనా తల్లి? కనుక నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నాలుగు చాలాసార్లు మనం పాఠాల గురించి విన్నా. నాకు మోషే అంతటోడు ఆ ద్రోహులారా అన్న పదానికే ఆయనకే దిక్కులేదు కానాను దేశం. ఈ లెక్కలో చూసుకుంటే మనం ఎంత చేస్తున్నావురా బాబు అనిపించింది నాకు అమ్మా. కనుక మన జీవితాల్లో ఎవరికి విరోధంగా మాట్లాడద్దు. నెక్స్ట్ ఏ అనవసరమైన పదాలు, చెప్పరాని పదాలు ఏవి మన నోటంపట రాకూడదు. ఒకవేళ వస్తాయో మింగేండి, అంతే. వస్తాయో మింగేండి. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ వచ్చిందో దేవునికి తప్పని కోరుకోండి. కానీ దానికి పాలు వేసి దానికి మళ్ళీ భోజనం పెట్టి పెద్ద చేసి పెంచుకోకండి. ఓకేనా? అవి అలా కొన్ని అలవాటు పడిపోయి ఉంటాయి కదా. అలవాటు పడిపోయి ఏం చేసుకుంటూ రావాలి, కట్ చేసుకుంటూ వస్తే మంచిది. అది మనకే మంచిది అమ్మా. కనుక మన దేవుని స్తుతించే నాలుకలు, అవునంటారు కదంటారా? దేవుణ్ణి స్తుతించే నాలుక. దేవుని స్తుతిస్తే ఇందాక అన్నాను, ఆయన నామమును స్మరించే వారికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం. అది నేను అంట. ఇప్పుడు నా దేవుణ్ణి స్తుతిస్తే ఏం కలుగుతుంది? ఇదే అనవసరమైన పదాలంటే ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఇప్పుడు ఆ శాపం ఎందుకు తెచ్చుకోవాలి మనం? ఓకేనా? కనుక దేవుని కృపలో నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఓకేనా, మరి అందరూ కూడా ఎవరికి విరోధంగా మాట్లాడద్దు. ఎవరైనా దైవానికైనా దేనికి విరోధం చేసినా పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన లెక్క అడుగుతాడు. మనం ఎలాగున్నాం? ఒకవేళ సహోదరు పట్ల మనం ఎలాగున్నాం? ఎవరినైనా మనం వ్యర్థుడా అన్నామా, ద్రోహులా అన్నామా? అలా ఉంటే నరకాకినికి పోయే పరిస్థితి మనకే ఉంది. అలాంటి లెక్కలు కూడా మనం ఏమి అంటే అటువంటి పరిస్థితులకు మనం వెళ్లకుండా ప్రతివారితో సమాధానం కలిగి మన ప్రతివారిని గౌరవించి ముందుకి కొనసాగుతాం. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ.